హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు మనం ఓట్స్‌తో పాన్ కేక్ చేసేద్దామండి. ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. దానికోసం నేను ఒక పావు లీటర్ మిల్క్ తీసుకున్నానండి. దాంట్లో 2 కప్స్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాననమాట. ప్లెయిన్ ఓట్స్ అండి అవి. అది కొద్దిసేపు నానబెట్టుకున్నాననమాట. పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం మిక్సీ జార్‌లో ఒక బాగా ముగ్గిన బనానా అండి. మీరు యెల్లో తీసుకోవచ్చు, గ్రీన్ తీసుకోవచ్చు. వాటెవర్ ఇట్ ఈస్ ఏదైనా పర్లేదనమాట. అందులో మనం 2 ఎగ్స్ వేసుకోవాలండి. అదే మీకు బనానా ఎందులో అయితే ఏసుకున్నామో అందులో 2 ఎగ్స్ ఏసుకోవాలి. అలానే ఒక 5 జీడి పలుకులండి వేసుకోవాలి. అలానే మనం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న ఓట్స్‌ని గూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా గూడా మనం గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసుకున్నాం గదా! అందులో ఇప్పుడు మనం బెల్లం పౌడర్ అండి. బెల్లం పౌడర్ లేనప్పుడు మిక్సీ జార్‌లోనే బెల్లం ఉంటే బెల్లం వేసుకొని మిక్సీ చేసేసుకోవచ్చండి. నేను పౌడర్ కదా! మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేసుకున్నాననమాట. అలానే కొంచెం బేకింగ్ పౌడరు, అలానే కొంచెం వెనిల్లా ఎసెన్స్ అండి. ఇదైతే మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. భలే ఉంటాయి సాఫ్ట్‌గా. రొటీన్ స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ కాకుండా ఇలా బ్రేక్‌ఫాస్ట్‌కైనా, స్నాక్స్‌కైనా చేసి పెట్టండి భలే ఉంటది. ఇదంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఇంక మనకి రెడీ అండి. దీన్నిప్పుడు మనం పాన్ పెట్టుకొని వేసేసుకోవడం అనమాట. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని లైట్‌గా ఆయిల్ వేసుకున్నానండి. మీరు బటర్ గానీ, ఘీ గానీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అది హీట్ అవ్వగానే మనం రెడీగా పెట్టుకున్న బ్యాటర్‌ని చిన్న చిన్న అట్లుగా వేసుకోవాలనమాట. ఇంకా చిన్నవి పిల్లలకి ఇంకా లైట్‌గా చిన్నవి ఉంటే ఇష్టం కదండీ! అలా వేసుకున్నా పర్లేదు. నేను ఈ సైజ్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ ఉంటే రోస్ట్ అయిపోద్దండి. దాన్ని మళ్ళీ టర్న్ చేసుకున్నాను. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటది నిజంగా. పిల్లలకి ఎంతో హెల్తీ కూడా అన్నీ మనం హెల్తీనే వేసాం కదా! మీరు కూడా ఇలా ట్రై చేయండి. భలే ఉంటది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.